డిజిటల్ కాలం నడుస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా డిజిటల్ పేమెంట్స్ కనిపిస్తున్నాయి. చిన్న కిరాణా కొట్టు నుంచి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వరకు అన్నింటిల్లో డిజిటల్‌గా చెల్లింపులు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలెవరూ పెద్దగా క్యాష్‌ను క్యారీ చేయడం లేదు. అయితే ఈ పరిస్థితులు కొందరికి ఇబ్బందిని తెచ్చిపెట్టింది. కళాకారులు కొందరు గ్రామాల్లో ప్రదర్శనలు చేస్తుంటారు. అలాంటి వారు డబ్బులడిగితే లిక్విడ్ లేదంటూ ప్రజలు చెప్తున్నారు. ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న ఓ డూడు బసవన్న టెక్నాలజీని వాడుతున్నారు. అమ్మవారికి దండం పెట్టు, అయ్యవారికి దండం పెట్టు అంటూ డూడు బసవన్న గంగిరెద్దును ఆడిస్తాడు. జనాలను ఆశీర్వదిస్తూ సంచార జీవనం గడుపుతుంటారు. గంగిరెద్దులను ఆడించే ఇలాంటి కుటుంబాలు కనుమరుగవుతున్నాయనే చెప్పాలి. గంగిరెద్దును ఆడించిన తర్వాత డబ్బులు దొరకడం లేదు. దాంతో చాలా మంది వారి కళకు దూరంగానే ఉంటున్నారు. డిజిటల్ పేమెంట్స్ కూడా ఇందులో ఒక కారణమనే చెప్పాలి. అయితే తాజాగా మహబూబాబాద్‌కు చెందిన డూడు బసవన్న రమేష్ టెక్నాలజీని బాగా వాడుతున్నాడు. సాంప్రదాయ జానపద కళకు ఆధునికతను జోడించి యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా పేమెంట్స్ చేయించుకుంటున్నాడు. గ్రామీణ ప్రాంతాల్లో జానపద కళను కాపాడుతూ గంగిరెద్దుతో ప్రదర్శనలిస్తున్నాడు. ఆ తర్వాత తన కళను మెచ్చి జనాలు ఇచ్చే డబ్బులను తీసుకుంటున్నాడు. చాలా మంది యూపీఐ పేమెంట్స్ చేస్తున్నారని, తాను కూడా ఈ టెక్నాలజీని వాడుతున్నానని వెల్లడించాడు. సాంప్రదాయ కళను కాపాడుతూనే టెక్నాలజీని వినియోగించుకుంటున్న రమేష్‌ను అందరూ ప్రశంసిస్తున్నారు. మా తాత ముత్తాతల కాంచెలి ఇదే కులమేసి చేస్తాను. మేము గంగిరెద్దులం అండి. ఇప్పుడు ఈ ఇన్నాళ్ళ కాలంలో కూడా అప్పట్లో సెల్లులు మన చేతిలో జేబులో డబ్బులు ఉంటే ఇచ్చేది. ఇప్పుడు ఈ కాలంలో కూడా ఎందుకు స్కానర్ పెట్టినాం, అందరూ అలానే కొడతారు.